రాజాసాబ్ మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్స్ ఇంకా మూవీ స్టోరీ అనేది ఈ వీడియోలో చూద్దాం. జాగ్రత్తగా వినండి. మన మారుతి గారు ఏం చెప్పిండు, ఈ మూవీ అనేది హర్రర్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. ఈ మూవీలో ప్రభాస్ అన్న కామెడీ అనేది నెక్స్ట్ లెవెల్ అనేది ఉండబోతుంది ఫ్రెండ్స్. మనమైతే ప్రభాస్ అనే కామెడీ రోల్ ఎప్పుడు చూసినాం, బుజ్జిగాడు అలాంటి మూవీస్లో అయితే చూసాం. ఇప్పుడైతే మనం రాజాసాబ్ మూవీలో అనేది చూడబోతున్నాం. ఫస్ట్ మూవీ స్టోరీ దేని మీద ఉండబోతుంది అంటే హర్రర్ మీద ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీలో మన బ్రహ్మానందన్ కూడా ఉండబోతున్నాడు. దాని మీద వీళ్ళిద్దరు కామెడీ అనేది చేస్తారు. ప్రభాస్ అన్న కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నాడు మన మారుతి. ఇంకా ఈ మూవీ హర్రర్, ఇంకా ప్రభాస్ అన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు అనేది ఈ మూవీలో అయితే మనకు కనిపిస్తున్నాడంట. మారుతి నెక్స్ట్ లెవెల్ అనేది ప్రభాస్ అనేది చూపిస్తుంది. ఇలానే హర్రర్ బ్యాక్గ్రౌండ్లో కామెడీ, ఇంకా ఈ మూవీకి సాంగ్స్ కానీ ఇలా యాడ్ చేసి ఈ మూవీని అయితే మనకైతే స్టోరీ అయితే మనకి రాస్తున్నంట మనం మారుతి అని చెప్పుకోవచ్చు. స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ప్రభాస్ అన్న కామెడీతో నుంచి స్టార్ట్ అవుతుంది. హర్రర్ బ్యాక్గ్రౌండ్ మీకు చేస్తారు, కొన్ని మాస్ మసాలా ఫైట్ యూజ్ చేస్తారు. అలా ఈ మూవీని అయితే మన మారుతి అయితే తీసుకెళ్తాడు. చెప్తున్నా కదా, మొత్తం హర్రర్ మీనని డిపెండ్ అయి ఉండి ఈ మూవీ స్టోరీ మొత్తం మన మారుతి గారు అయితే ఇంకా కామెడీ, బ్రహ్మానందన్ కామెడీ, ఇంకా ఎలివేషన్స్, ఇంకా కొన్ని మాస్ మసాలా సీన్స్ అనేది ఎలివేషన్ రాస్తాడు. ఇంకా సాంగ్ బ్యూటిఫుల్గా. ఒక్కసారి ఈ పోస్టర్లో మన ప్రభాస్ అన్న హెయిర్ చూడండి, కర్లీగా చాలా బాగుంది కదా. తన లుక్ అనేది నెక్స్ట్ ఒక్కసారి ఆ కార్ని అబ్జర్వ్ చేయండి. కార్ అనేది ఓల్డ్ మోడల్లా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఆ ఏరియాని చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. అయితే ఈ మూవీ స్టోరీ అనేది ఈ 2024లో నుంచి జరగబోతుందని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఓల్డ్ కార్ అంటే మన ప్రభాస్ అన్నకి కార్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అందుకోసం ఆ కార్ని చూడు ఎట్లా పోజ్ ఇస్తున్నాడు మన ప్రభాస్ అన్న. నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే పిచ్చిగా ఈ మూవీ స్టోరీ ఇలానే ఉండబోతుంది హర్రర్ బ్యాక్గ్రౌండ్లో. ఇంకా మన ప్రభాస్ అన్న కామెడీ, బ్రహ్మానందన్ కామెడీ, కొన్ని మాస్ మసాలా ఫైట్ సీన్స్ అనేది మనం మారుతి పెట్టి మనకైతే సినిమా అయితే చూపిస్తున్నాడు. ఇలానే స్టోరీ అనేది మనం మారుతి అయితే రాస్తున్నాయని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా అయితే 60% అనుకుంటా షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఈ మూవీకి బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఇస్తుంది మన తమ్మన్. కొంచెం డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. నా సాంగ్స్కి బీజిఎం అయితే ఇప్పుడు అంతే ఎలివేషన్ లేవు అని చెప్పుకోవచ్చు. మొత్తం కాపీ కొడుతున్నాడు. మన మారుతి మీద అయితే నాకైతే నమ్మకం ఉందని నేను అనుకుంటున్నా భయ్య. ఎందుకో తెలుసా, ప్రభాస్ అన్న కామెడీకి సరిగ్గా వాడుకుంటే మారుతి నెక్స్ట్ లెవెల్ కామెడీ చేస్తాడని చెప్పుకోవచ్చు. ఇంకా బ్రహ్మానందం ఇంకా హర్రర్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో దర్శనం ఇస్తారు. ఇంకా మాస్ మసాలా కొన్ని ఫైట్ సీన్స్, ఇంకా స్టోరీ ఇలానే ఉండబోతుంది. 100కి 100% స్టోరీ ఇలానే. ఎందుకో తెలుసా, మన మారుతి గారే చెప్పింది ఈ స్టోరీ హర్రర్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఇంకా కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఫైట్ సీన్స్, ఇంకా సాంగ్ పెట్టి మేము మూవీ తీస్తామని మన మారుతి గారు చెప్పారని చెప్పుకోవచ్చు. ఇంకా రేపు ఈవినింగ్ 5:03 PM అయితే మన రాజాసాబ్ మూవీ నుంచి గ్లిమ్స్ వస్తుంది. ఆ గ్లిమ్స్ బట్టి మనకి స్టోరీ మన అర్థమవుతుందో చూద్దాం. కానీ స్టోరీ 100కి 100% ఇలానే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. కానీ పేరు చాలా డిఫరెంట్ వెరైటీగా ఉంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పాన్ ఇండియా గ్లిమ్స్ కాకుండా ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ అని ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా రాజాసాబ్ పేరు అయితే అదిరిపోయేలా డిజైన్ చేసినని చెప్పుకోవచ్చు మన మారుతి గారు. నేనైతే ఎక్కువ వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం. ఇంకా ప్రొడ్యూసర్ మన విశ్వప్రసాద్ అని చెప్పుకోవచ్చు ప్రొడ్యూసర్. ఇంకా మన ప్రొడ్యూసర్ గురించి డిస్ట్రిబ్యూషన్ అనవసరం, కానీ స్టోరీ ఈ మూవీలో మన ప్రభాస్ ఫన్ ఇంకా కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇంకా ఈ మూవీలో అయితే మన ప్రభాస్ నాకు ఉర్రా మాస్ డాన్స్ స్టెప్ అయితే వేయబోతున్నాడంట. మారుతి అయితే డిజైన్ చేసిన ఫ్రెండ్స్. మూవీకి చాలా ఫన్ గా మన ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ కూడా మన ప్రభాస్ అలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్